ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, చాలామందికి ఒక భయం, శని భగవానుడు అంటే ఒక భయం. శని వక్రగతి అనేది అవుతుంది. ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి. మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము. అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం. చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు. ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి. మేము జూన్ నెల ఇచ్చాం, మే నెల ఇచ్చాం, ఏప్రిల్ నెల ఇచ్చాం, మార్చి నెల ఇచ్చాం, ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం. ఇదన్నీ రొటీన్. అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇదొక రొటీన్ జర్నీ అనమాట. శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే, జ్యోతిషాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాలేదు, ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది. 30 సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన. ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి. దానివల్ల 2024లో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు. కొన్ని రాశులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు, కొన్ని రాశులకి యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా చేస్తున్నారు. అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో. ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. శని వక్రగతి సంచారం 2024 6 రాశులకి జీవితంలో ఆకస్మిక మార్పు. కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం. శని 2.5 సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు. సూర్యుడు 5వ ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది 9వ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది. అంటే జూన్ 29న శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ 15న ముగుస్తుంది. శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి, ధన సమస్యలు తీరుతాయి, కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది. సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. జూలై నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్తే, అత్యంత పవిత్రమైనటువంటి గ్రహం బృహస్పతి 10వ ఇంట్లో ఉన్నారు. సూర్యుడు మరియు శుక్రగ్రహం 5వ ఇంట్లో పూర్తిగా కనిపిస్తారు. సూర్యగ్రహం మరియు శుక్రుడు 11వ ఇంట్లో ఉంటాడు. కుజుడు ఈ నెల ప్రారంభంలో 9వ ఇంట్లో ఉంటారు. నెల ప్రారంభంలో బుధగ్రహం 12వ ఇంట్లో ఉంటారు. 8వ ఇంట్లో రాహు మరియు 2వ ఇంట్లో కేతువు. మీకు ఆకస్మిక అదృష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెలువెత్తిన సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధనవంతులు పెరుగుదల చేసిన కార్యాలని విజయవంతం చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రమ కోసం ఆదాయం లభిస్తుంది. వాటాదారులతో అనుకూలమైనటువంటి పరిస్థితి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మిశ్రమంగా ఏముందంటే, మరుక్షణం సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ నెల మిశ్రమ ఫలితం. షార్ట్కట్లను ఎంచుకోకుండా ఉండాలి. ప్రత్యేకించి డబ్బు సంపాదించడంలో తప్పు ద్రోవ పట్టకండి. ఎవరైనా చెప్పినట్లు పెట్టుబడి పెడితే అది నష్టానికి కలిగే అవకాశాలు బాగున్నాయి. ఉద్యోగస్తులకి ఆఫీసులో ఎక్కువ పని చేయడం వల్ల మనసులో అలసట, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఉన్నతాధికారులతో కలిసిపోవడం మంచిది. వారి దగ్గర నుంచి మాట పట్టింపులు ఉన్నాయి. చివరకు ఆకస్మిక మార్పు, దానివల్ల మీరు ఏమైనా అసహనాన్ని కోల్పోతే పని మార్పు, ఆకస్మిక మార్పు, లేదా ఉద్యోగం నుంచి తొలగించడం, లేదా వేరే ఉద్యోగానికి వెళ్ళడం. మాతో ద్వితీయంలో ఇది ఉంది, చాలా జాగ్రత్త. ఆశించే ఆఫర్లు లభించకుండా ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మాస ద్వితీయంలో దైవభక్తి పెరుగుతుంది. అయ్యో భగవంతుడు నాకు ఇలా అవుతుంది అని. అప్పటి వరకు దైవభక్తి, సంతోషంగా ఉన్నప్పుడు దైవభక్తి ఉండండి, దుఃఖంగా ఉన్నప్పుడు కూడా దైవభక్తి ఉండండి. దైవమే అన్నిటికీ కారణం. వారు మనకు అనుగ్రహం కలిగిస్తారు. వారిని శరణాగతి పొందడమే మనకు ముఖ్యం. కుటుంబంలో బంధువుల మధ్య ఉన్న అభిప్రాయ భేదం తొలగి సుముఖతో పరిస్థితి ఏర్పడుతుంది. విలువ, గౌరవం కూడా పెరుగుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనే అవకాశం మాస ప్రారంభంలో ఉంటుంది. కొత్త దుస్తులు, ఆభరణాలు జోడిస్తారు. పుణ్యస్థలాలకు వెళ్ళే అవకాశాలు మాస ద్వితీయంలో కనబడుతుంది. ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం. వెంటనే సరి అయిపోతుంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. కరెక్ట్గా ప్రాపర్గా
ఒక మంచి మాస్టర్ చెకప్ చేసుకొని తీసుకోండి. అభిప్రాయాల భేదాలు ఏర్పడవచ్చు. బంధువులతో, భార్యాభర్తలతో అనుసరంగా వ్యవహరించండి. మీరు కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణి అవలంబిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులకు సంపూర్ణంగా మీ విద్యలో మంచి మద్దతు ఉంది. కాస్త మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసే, ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు. కార్యాలయాలలో మీకు మంచి పదోన్నతి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ మిశ్రమం అండి. వ్యవసాయదారులకి మెట్ట పొలాలు వేసే అవకాశాలు చాలా బాగుంది. మీడియా రంగం వారికి కూడా కాస్త మిశ్రమం. ఐటీ రంగం వారికి బాగా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. వివాహం కాని వారికి ఇంకొక 2-3 నెలలు ఓపిక పట్టండి. అనుకూలమైనటువంటి రోజులు 3 మరియు 11. చంద్రాష్టమమైనటువంటి రోజులు జూలై 25/7/2024 10:45 ఉదయం నుండి 27/7/2024 12:59 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య అని చెప్తే 4, 6. అదృష్ట దైవం అమ్మవారు ప్రార్థన చేయండి. మహావిష్ణువును కూడా ప్రార్థన చేయండి. అది మహావిష్ణువు అంటే రాముడు, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు ఇలాంటి దేవాలయానికి వెళ్ళండి. పరిహారం చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. గురువారం దక్షిణామూర్తికి కూడా నెయ్యి దీపం వెలిగించండి, అర్చన చేయండి. కరుంగాళి మాల ధరించండి. రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా కలిసి వస్తుంది. మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. కాల్ చేయకండి. మీకు మేము రిప్లై ఇస్తాము. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం ముందర నెలకొక్కసారైనా వెలిగించండి. విజయోస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.